తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. తర్వాత దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్సు కూడా వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలా అని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్తో కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫ్యూయల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. మొత్తం వారు హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము. అవన్నీ 1 by 1 మీకు చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్ట్ చేయండి. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. సో 11 AM అప్రాక్సిమేట్గా వారు 24వ తారీఖు వారి ఇంటి నుంచి బయలుదేరారు. నెక్స్ట్ ఈజ్ నేతాజీ నగర్. కొంచెం జరగండి, వాళ్ళకి కనిపిస్తుంది. కనిపిస్తుందండి? ఓకే, 11:26 చూపించడం అది ఆన్ చేయండి. అది 11:26 నేతాజీ నగర్ క్లిప్ చేయండి అమ్మా. వీడియో ప్లే చేయవా? వైర్ డిస్కనెక్టెడ్ చూడు. చూడండి, ఆ రౌండ్లో ఉన్నది ఇంటి నుంచి బయలుదేరి వారు 11:26కి వారు వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే విల్ రీప్లై. నెక్స్ట్ రాధికా థియేటర్ సెంటర్ హైదరాబాద్ దగ్గర. ఓకే, నెక్స్ట్ లాలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్. నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగోల్లో ఉంది. అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు. కొంచెం వెనక్కి కావాలా? ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోలు హైదరాబాద్లో వీరు వెళ్ళి అక్కడ కొత్త లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేజ్ చేశారు.
సార్ ఇక్కడ ఎంతసేపు పెట్టుకుంటారు? దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గట్టి ఉండొచ్చు.